నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళలో వరుస పేలుళ్లు. కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి, పలువురికి గాయాలు. సిట్తో దర్యాప్తు. కేరళకు చేరుకున్న ఎన్ఎస్జీ బృందం. దేశ ప్రజలతో ప్రధాని మోదీ 106వ మన్ కీ బాత్ కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న మేరా యువ భారత్ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు ప్రకటన. విజయవాడ రైల్వే స్టేషన్లో అమృత్ కలస యాత్ర రైలును ఘనంగా ప్రారంభించిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. మేరా మిట్టి మేరా దేశ్ ప్రధాని పిలుపుతో విజయవాడ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరిన బీజేపీ శ్రేణులకు పురంధరేశ్వరి ఘనంగా వీడ్కోలు. ఆత్కూరి స్వర్ణభారతి ట్రస్ట్ లో ఘనంగా ఏబీవీపీ అమృతోత్సవాలు. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇష్టపడి కష్టపడి జీవితంలో ఎదగాలంటూ యువతకు సందేశం. ఘాటెక్కుతున్న ఉల్లి. రానున్న రోజుల్లో కిలో 100 రూపాయలకు చేరువలో. సామాన్యుని బెంబేలెత్తిస్తున్న ఉల్లి ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో 3 చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం కావటం, క్రిస్మస్ పండుగ సమీపిస్తూ ఉండటంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు దాదాపు 2000కు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కన్వెన్షన్ సెంటర్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. 9:40 a.m. approximately, there was an explosion in Zamra International Convention Center, Kalamasheri, in which one person died and 36 persons are undergoing treatment as per our information. In the convention center, Jehovah's Witness regional convention was happening, and all our senior officers, including the Commissioner of Police and others, are at the spot. They are investigating the matter. Our additional DG Law and Order is already on the way. He will be reaching soon, and myself will be reaching the incident place shortly. And we are examining all angles, and we will find out who is behind this, and we will take very stringent action. At the same time, I would request everyone to maintain peace, remain calm, and I also request that no provocative posts or hate posts should be posted on the social media. If anybody is doing such thing, we will take very stringent action against them also. Thank you. Preliminary investigation shows it is a IED device, and we are examining it. Is there any terror angle in this, sir? At this stage, I cannot tell anything. Only after investigation, I can come here. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యువత కోసం అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా మేరా యువ భారత్ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేందుకు ఇది అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ 106వ ఎపిసోడ్లో మాట్లాడారు. గత నెలలో ఢిల్లీలో ఖాదీ దుస్తులు అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని, ఈ నెల పండుగ సీజన్లో కూడా దేశవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో ఖాదీ దుస్తులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారని ప్రధాని అన్నారు. రాబోయే పండుగలకు కూడా ఇదే స్ఫూర్తితో స్థానికంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని దేశ ప్రజలను కోరారు. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి ఇది ఎంతో బలాన్నిస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువత myBharat.gov.inలో తమ పేర్లను తప్పక రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 31న దేశంలో అతిపెద్ద సంస్థను ప్రారంభించబోతున్నాం. దాని పేరే మై యంగ్ ఇండియా. దేశ అభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు మై భారత్
అవకాశాలను కల్పిస్తోంది. అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించేందుకు దేశంలోని యువశక్తిని ఏకీకృతం చేయడానికి ఇది వినూత్న ప్రయత్నమని ప్రధాని తెలిపారు. मेरे प्यारे देशवासियों, 31 अक्टूबर का दिन हम सभी के लिए बहुत विशेष होता है। इस दिन हमारे लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती मनाते हैं। हम भारतवासी उन्हें कई वजहों से याद करते हैं और श्रद्धापूर्वक नमन करते हैं। सबसे बड़ी वजह है देश की 580 से ज्यादा रियासतों को जोड़ने में उनकी अतुलनीय भूमिका। हम जानते हैं हर साल 31 अक्टूबर को गुजरात में स्टैच्यू ऑफ यूनिटी पर एकता दिवस से जुड़ा मुख्य समारोह होता है। इस बार इसके अलावा दिल्ली में कर्तव्य पथ पर एक बहुत ही विशेष कार्यक्रम आयोजित हो रहा है। आपको याद होगा, मैंने पिछले दिनों देश के हर गांव से, हर घर से मिट्टी संग्रह करने का आग्रह किया था। हर घर से मिट्टी संग्रह करने के बाद उसे कलश में रखा गया और फिर अमृत कलश यात्राएं निकाली गई। देश के कोने कोने से एकत्रित की गई ये माटी, ये हजारों अमृत कलश यात्राएं అభివృద్ధి అంతిమ లక్ష్యం, సామాన్యుడి సాధికారతే అని యువత జీవితంలో కష్టపడి ఇష్టపడి జీవితంలో ఎదగడమే కాక సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ అమృతోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏబీవీపీ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తెలియజేశారు. ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగిన అఖిల భారత విద్యార్థి పరిషత్ అమృతోత్సవాలకు ముఖ్య అతిథిగా పూర్వ భారత ఉప రాష్ట్రపతి విచ్చేశారు. ఒకప్పుడు తన విద్యార్థి జీవితంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అమృతోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్న ఆయన ఏబీవీపీ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తెలిపారు. క్రమశిక్షణ, దేశభక్తి, చిత్తశుద్ధి, కార్యదీక్షతో భవిష్యత్తు భారత నిర్మాణం దిశగా సాగుతున్న విద్యార్థులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో, ఆర్ఎస్ఎస్లో, అనంతరం భారతీయ జనతా పార్టీలో తాను ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. ఆనాటి స్మృతులను ఆయన నెమరు వేసుకున్నారు. సంఘ్ తనకు క్యారెక్టర్ ఇస్తే ఏబీవీపీ నాయకత్వం లక్షణాలతో తమ జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. కళాశాలలో, విశ్వవిద్యాలయంలో, రాష్ట్ర విద్యార్థి ఉద్యమంలో, అఖిల భారత ఉద్యమంలో అంచెలంచెలుగా అనేక స్థాయిలో వచ్చారు. విఆర్ కళాశాల ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా, ఆ తర్వాత రాష్ట్ర యువమోర్చా ఏబీవీపీ కార్యదర్శిగా, ఆ తర్వాత అఖిల భారత కార్యదర్శిగా, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, అఖిల భారత బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగేందుకు అవకాశం నాకు లభించడానికి ప్రధాన కారణం సంఘం వేసిన పునాది ఏబీవీపీ లేక ఆ శిక్షణ ప్రోత్సాహమే ప్రధాన కారణమని భావిస్తున్నాను. కొన్ని నెలల క్రితం టమాటో ధరలు దేశవ్యాప్తంగా బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. కిలో టమాటో ఏకంగా 300 రూపాయలకు పైగా పలికింది. దీంతో కొనలేక తినలేక సామాన్యుడు తలక్రిందులయ్యాడు. ఇప్పుడు ఉల్లి కూడా అదే బాటలో పట్టింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం కిలో 70 రూపాయలకు అమ్ముడవుతోంది. ఉల్లిపాయల ధరలు పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది. నవంబర్ మొదటి వారం నాటికి కిలో ఉల్లి 100 రూపాయలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 వారాల్లోనే ఉల్లి ధర కిలో 30 రూపాయల నుంచి 70 రూపాయలకు చేరిపోయింది. సర్వీసెస్ ఏమో కేజ్ ఫ్రీ, డే కేర్, బోర్డింగ్, స్పా, ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ, ఇంకా డాగ్ వాకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ విజయవాడలో మాత్రం మేము ఇచ్చేది కేజ్ ఫ్రీ, బోర్డింగ్, డే కేర్ అండ్ స్పా. ఇదేంటంటే
మనం ఊరు వెళ్తాము, ఆబ్వియస్లీ డాగ్స్ బయట పెట్టాలి కదా, ఎక్కడ పెట్టాలో తెలియదు, కంఫర్టబుల్ ప్లేస్ ఉండక చాలామంది ట్రావెలింగే మానేస్తున్నారు. దాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరువు తీవ్రతపై సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. దాసరి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5,300 కోట్లు కేటాయించి నిర్మాణం చేపట్టడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కృష్ణా జలాల పునః పంపిణీ అంటూ కేంద్ర బీజేపీ మరో నాటకానికి తెరలేపిందన్నారు. ఏపీలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని, ప్రాజెక్టులలో నీళ్లు లేవన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీపై నవంబర్ 1న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందన్నారు. నవంబర్ 2వ తేదీ నుండి సిపిఐ రాష్ట్ర నాయకత్వం 18 కరువు జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలన్నారు. నవంబర్ 8 నాటికి విశాఖ ఉక్కు పోరాటం 1000 రోజులకు చేరుతోందని, నవంబర్ 8న విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్కు సిపిఐ మద్దతు తెలుపుతుందని అన్నారు. లిక్కర్ సొమ్ము తాడేపల్లి ప్యాలెస్లో దాచుకున్నారని, విద్యుత్ ఒప్పందాలు, స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భారాలు వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్రానికి జరగబోతున్న అన్యాయం పైన ప్రధానంగా చర్చించి దీనిపైన భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా ప్రకటించాలనే ఉద్దేశంతో నవంబర్ 1వ తేదీ నాడు విజయవాడ నగరంలో ఈ కృష్ణా జలాల వివాదం పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంది. ఎవ్రీ టైం ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు పరచలే, పైగా ఇప్పుడేమంటే మన వాటా నదీ జలాలపైన కూడా దెబ్బకొట్టే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటీవల కర్ణాటక ఎన్నికలు జరిగితే కర్ణాటక ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో బీజేపీ వారు అక్కడ అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాదాపు 5,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి 5,600 కోట్ల రూపాయలు సెంట్రల్ బడ్జెట్లో కేటాయించి వివాదాస్పదమైన అప్పర్ భద్ర ప్రాజెక్టునికి నిర్మాణానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇవాళ మళ్ళీ తెలంగాణ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కృష్ణా జలాల దానిపైన మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. పాటు అనేక పంటలు గత 4.5 సంవత్సరాల కాలంగా నష్టపోయి రుణభారంతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల సంఖ్య 4,000కు పైచిలకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు గురైన రైతులకి 7 లక్షల రూపాయల చొప్పున ఇమ్మీడియట్గా విత్ నో టైం పేమెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికి చెల్లించింది కేవలం 47 కోట్లు మాత్రమే. అనేక కారణాలతో చనిపోయినటువంటి రైతులు ఆత్మహత్యలు కాదని ఇతర కారణాల రీత్యా చనిపోయారనే పేరుతో వారికి ఎక్స్గ్రేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. ఇది అత్యంత దారుణం. ఒక రకంగా ఇచ్చిన మాటను ఉల్లంఘించి మోసం చేయటమే. రెండోది, ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో మీరు పెన్షన్ 3,000కి పెంచుకుంటూ పోతామని, 200 నుంచి 3,000కి పెంచామని తల మీద చేయబెట్టి ఓదార్చి అవ్వా తాతలందరినీ ఉద్ధరిస్తున్నట్లుగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు
రేపు డిసెంబర్లో కానీ 3000 కావు. విజయవాడ రైల్వే స్టేషన్లో అమృత్ కలశ యాత్ర రైలును జాతీయ జెండాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఘనంగా ప్రారంభించారు. మేరా మట్టి మేరా దేశ్ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీకి పంపించడానికి నేడు విజయవాడ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పురంధరేశ్వరి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ సేవకు అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే యావత్ భారతదేశం ఒకటే అనేటువంటి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని నేటి వరకు కూడా కొనసాగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలో ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మనం అందరం కూడా భారతీయులు, మనమందరం కూడా భారత్ మాత ముద్దు బిడ్డలు అనేటువంటి ప్రేరణ కేవలం మనకు మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా కలిగించాలి అనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా దేశ సేవకి, దేశ స్వాతంత్రానికి జీవితాన్ని అర్పించినటువంటి ఎందరో మహనీయులు, వారికి గౌరవ సూచికంగా ఇవాళ యావత్ భారతదేశం మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామం నుండి కూడా మట్టిని సేకరించి ఢిల్లీకి తీసుకుని వెళ్ళి అక్కడ అమృత్ వనం అంటే దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులని స్మరించుకుంటూ వారి గౌరవార్థం అక్కడ ఒక ఉద్యానవనాన్ని పెంపొందించాలి, అక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా ఇవాళ ఈ ప్రత్యేక ట్రైన్లో 900 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సేకరించినటువంటి మట్టిని వీరందరూ కూడా ఢిల్లీకి తీసుకుని వెళ్ళి పవిత్ర భావనతోటి వారు అక్కడ ఉద్యానవన పెంపుదల కోసం ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించారో అక్కడికి తీసుకుని వెళ్ళి చాలా పవిత్రంగా ఆ మట్టిని అక్కడ అర్పించడం, అక్కడ ఉద్యానవనాన్ని పెంపొందించడం జరుగుతుంది. గురునానక్ నగర్లో డాగి విల్ అని చెప్పని ఈరోజు ఒక చక్కటి ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఈ యొక్క క్యాంపస్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా అమృత కానీ మోహన్ కదమ్మా, మోహన్ ఇద్దరు కూడా హైదరాబాదులో చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క సెంటర్స్ని పెట్టి నడుపుతూ విజయవాడలో బందర్ రోడ్లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ నందు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 ఇండోర్ స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయని, నవంబర్ 1 నుంచి 4 వరకు క్వాలిఫైయింగ్ మ్యాచ్లు, అలాగే 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మెయిన్ మ్యాచ్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి 2200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, 10 ఈవెంట్లలో 2000 మ్యాచ్లు జరుగుతాయని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి క్రీడలంటే ఇష్టమని, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆడదాం ఆంధ్ర పేరుతో 1,00,000 మందికి కిట్స్ అందించామని అన్నారు. నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం ప్రారంభ సభలో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, మేయర్, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. పలు సంస్థలు స్పాన్సర్లుగా ముందుకు వచ్చాయని, 100 మంది అఫీషియల్స్ ఈ టోర్నీ కోసం పనిచేస్తున్నారని, నవంబర్ 8వ తేదీన ముగింపు సభలో బహుమతి ప్రదానం చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా నవంబర్ 1 నుంచి 8వ తారీఖు దాకా ఏపీ సీఎం జగన్స్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ని నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా 2200 మంది క్రీడాకారులు ఇప్పటికే పేర్లు ఎన్రోల్ చేసుకోవడం, అదేవిధంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 ఇండోర్ స్టేడియంస్లో 16 కోర్ట్స్లో 2000 మ్యాచ్లకు పైగా ఈ యొక్క పెద్ద ఈవెంట్ని నిర్వహించబోతా ఉండడంలో చాలా సంతోషం. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంత పెద్ద టోర్నమెంట్ని ఇవ్వడం, ఆ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలకు 100 మంది టెక్నికల్ అఫీషియల్స్ ఈ కార్యక్రమంలో 8 రోజుల పాటు విజయవాడలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాటికి సంబంధించి దొండమూడి
ఇండోర్ స్టేడియంలో నవంబర్ 1వ తారీఖు నాడు 2 గంటలకి ఇనాగరేషన్ కార్యక్రమం కూడా నిర్వహించబోతా ఉన్నాం. వాటికి సంబంధించి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రోజా గారు స్పోర్ట్స్ మినిస్టర్గా, జోగి రమేష్ గారు మంత్రిగా, మనకి ఎమ్మెల్యేలుగా మల్లాది విష్ణు గారు, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మన అవినాష్ గారు, మరి అంతకన్నా ముఖ్యంగా మా అత్యంత ఆప్తులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇనాగరేషన్కి వస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ పంజాబ్లో మానవత్వం మంటగలిసే ఘటన చోటు చేసుకుంది. రోపార్లో 73 ఏళ్ల వృద్ధ తల్లి బెడ్పై మూత్రం పోసిందని కుమారుడు చిత్రహింసలకు గురి చేశాడు. న్యాయవాది అంకుర్ వర్మ, అతడి భార్య సుధా, వారి మైనర్ కుమారుడు ఆ వృద్ధురాల్ని దారుణంగా కొట్టే వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వృద్ధురాలు తన కూతురికి ఈ విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంకుర్ వర్మను అరెస్ట్ చేసి బాధితురాల్ని ఆసుపత్రిలో చేర్పించారు. పెట్టుబడిదారులతో పోరాటం అంటున్న జగన్ పేదలపై పెనుభారాలు మోపుతూ వారి జీవన పరిస్థితులను మరింత దిగజార్చుతున్నారని సిపిఎం నాయకులు 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్రంలో అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ప్రజారక్షణ బేరీ పేరుతో నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ 15న జరిగే ప్రజారక్షణ భేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ 1 టౌన్ మహంతిపురం ప్రాంతంలో సిపిఎం నేతలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు మాట్లాడుతూ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ అన్ని రకాల నిత్యావసరాల వస్తువుల పెరుగుదలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కారణమైందన్నారు. బీజేపీని గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసి ముందుకు సాగాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, షేక్ రాజా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ప్రజారక్షణ భేరీ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలన దేశాన్ని అమ్మకాలు, ప్రజల మీద భారాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడాలు, మత సామరస్యాన్ని నాశనం చేయడం, మహిళల్ని మానభంగాలు చేసిన రేపిస్టుల్ని రక్షణ కల్పించడం, అలాగే రైతుల్ని అణిచివేయడం, కార్మికులను అణిచివేయడం, రాష్ట్రాల హక్కుల్ని హరించివేయడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటని తిరుపతి వెంకన్న సాక్షిగా మోసగించడం, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, దేశాన్ని అప్పులు పాలు చేసి అంబానీ ఆదానీలు మాత్రం ప్రపంచంలో అపర కుబేరులుగా తీసుకెళ్తున్నటువంటి మోడీ మణిపూర్లో నడి వీధుల్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఇప్పటికీ మణిపూర్ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా మోడీ తన మతోన్మాదం యొక్క దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో గాజాలో మరి పసిపిల్లలను కూడా చంపేస్తున్నటువంటి ఇజ్రాయెల్ యుద్ధంని ఖండించకుండా ఐక్యరాజ్య సమితిలో తటస్థంగా ఉండడం అంటే నువ్వు యుద్ధం వైపు ఉన్నావా, శాంతి వైపు ఉన్నావా, న్యాయం వైపు ఉన్నావా, అవినీతి వైపు ఉన్నావా? మోడీ ప్రభుత్వం ఒక అటు ఇటు కాని రకం, దేశ ప్రజలకి ఏమీ చేయని రకం, మోసం చేయడమే మోడీ యొక్క నిజ స్వరూపం. అటువంటి మోడీ మోసపూరిత విధానాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పెత్తందారుల మీద పోరాటం అని చెప్తున్నాడు. పెత్తందారుల మీద పోరాటం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని, గంగవరం పోర్టుల్ని, విలువైన ఖనిజ సంపదని ఆదాని కట్టిపెట్టడమేనా నువ్వు పెత్తందారుల మీద చేసే పోరాటం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేద సామాన్య ప్రజలు అల్లాడుతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అటు మోదీ, ఇటు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలను గద్దె దింపేందుకు లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని బాబురావు కోరారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా సిపిఎం శ్రేణులు విజయవాడ కృష్ణలంకలో ప్రజారక్షణ భేరీ పేరుతో ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య భవన్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన స్థానిక ప్రధాన వీధుల మీదుగా సాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ సిపిఎం శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం నేతలు బాబురావు, దోనేపూడి కాశీనాథ్ తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పేద సామాన్య ప్రజలకు గుదిబండగా మారాయని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టించుకొని పాలకులు ప్రజలపై ఆర్థిక భారాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, వంట గ్యాస్ తదితర ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నా చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారని వారు విమర్శించారు. మోదీ, జగన్ రెడ్డి ఫ్యాసిస్టు విధానాలకు చర్మగీతం పాడేందుకు ప్రజలు ఉద్యమించాలని సిపిఎం నేతలు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 15న విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ర్యాలీలో సిపిఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో అన్ని వర్గాలని కేంద్రంలో ఉన్న బీజేపీ దెబ్బతీసింది. ఒకవైపున పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత జిఎస్టీ, ఆ తర్వాత కరోనా, ఇప్పుడు కరోనా వదిలిన దేశాన్ని కరోనాకి మించిన ప్రమాదకరమైన మోడీ బీజేపీ మాత్రం దేశానికి పట్టిన శనిలా పట్టి పీడిస్తూ ఉన్నారు. దీనివలన దేశమే కాదు మన రాష్ట్రం కూడా సర్వనాశనమైంది. అటువంటి బీజేపీతో రాష్ట్రంలో ఉన్న వైసీపీ, జగన్మోహన్ రెడ్డి జతకట్టారు. ఒకవైపున కరెంటు ఛార్జీలు, ఇంకొక వైపున చెత్త పన్ను, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి పన్నులు పెంచడం, సర్వం భారంగా మారిపోయింది. వ్యాపారాలు లేవు, కార్మికులకు పని లేదు, చేసిన వారికి ఆదాయం లేదు, చిన్న పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. అందుకే ఈ మొత్తం కేంద్రము రాష్ట్రము మోడీ, జగన్ ఇద్దరు జతకట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రానికి ఇచ్చే హామీలు దేన్ని అమలు చేయలా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికలుంటే అక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మమని మాట చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమ్ముతామని పబ్లిక్గా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళదేమా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉన్నాడని మోడీ, మోడీ మద్దతు ఉందని జగన్, వీళ్ళిద్దరూ కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయటమే కాదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, రాజధాని లేదు, విభజన హామీలు అమలు జరగట్లేదు, అన్ని రకంగా అయినాయి. మరి ఇటువంటి తరుణంలో రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా మోడీని గద్దె దించాల్సిందే. అధికారంలో ఉన్నటువంటి మోడీని గద్దె దించాల్సిందే. గద్దె దించకపోయినట్లయితే రాబోయే కాలంలో ఈ దేశం నాశనమైపోయేటువంటి దానికి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వంతో ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పనని నిర్బంధంగా, నియంతృత్వంగా, ప్రజాస్వామ్యం లేకుండా స్వేచ్ఛ స్వాతంత్రాలకు విఘాతం కలిగించేటువంటి పద్ధతుల్లో ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి పాత పద్ధతుల్లో అధ్యక్ష తరహా పాలనకు తీసుకెళ్లాలని చెప్పనేటువంటి హిందుత్వ కార్పొరేట్ పరిపాలనకు శ్రీకారం చుట్టేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ అదానీ, అంబానీ కనుసన్నల్లో మోడీ పరిపాలన సాగుతూ ఉంది. వాళ్ళు కనుసైగ చేస్తే మోడీ ఓకే, ఆయన కనుసైగ చేయకపోతే మోడీ ఆగుతాడు. ఇది ఈరోజు ఉన్నటువంటి పద్ధతి. అందుకని మోడీ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి పెద్ద శాపం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ మోడీ. ఈ మోడీ చేసినటువంటి పద్ధతి ఆస్తి పన్నులు పెంచడం, చెత్త పన్ను విధించడం, విద్యుత్ సంస్కరణల పేరుతో 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారాన్ని మోపడం, 16,000 కోట్ల రూపాయల ఆస్తి పన్నుల్ని పెంచడం, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో సంస్కరణలని చెప్పనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జీ హుజూర్ అని చెప్పనని మోడీ పాదాల దగ్గరుండి పరిపాలన చేస్తూ ఉన్నాడా అని అనిపిస్తూ ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతికి తిరోధకాలు ఇవ్వాలి. బీజేపీని, వైఎస్ఆర్సీపీని ఓడించడం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలనని సుభిక్షమైనటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగించేటట్టుగా భవిష్యత్తులో తీసుకురావాలి అని అంటే ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఒకే ఒకటి పరిష్కారం, ఏకైక పరిష్కారం మోడీ ఓటమి, మోడీ ఓడిపోవాలి, మోడీని గద్దె దించాలని చెప్పనేటువంటిది.
రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు హెచ్చరించారు. పాత పెన్షన్ విధానానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. పాత పెన్షన్ అమలు చేసే వారికి రానున్న ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్య నాశనానికి కారణమవుతున్న జీవో 117ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పాత పెన్షన్ అమలు చేసే వారికే రానున్న ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మరి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటివి ఏది కూడా గొంతమ్మ కోరికలు కాదు. శాస్త్రీయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి డిమాండ్సే పెట్టడం జరిగింది. ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఆయా కట్ ఆఫ్ డేట్లు ఇస్తూ దాన్ని విస్మరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ డేట్లను విస్మరించడం అనేటువంటిది ప్రభుత్వాలకు తగదు. ఏదైతే ఈరోజు ఒక ఉద్యోగికి సంబంధించి మరి సకాలంలో జీతాలు లేకపోవడం అనేటువంటిది ఒకటి అక్కడి నుంచి మొదలు పెడితే డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ, అదేవిధంగా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి కానీ, పిఎఫ్, ఏపీజేఎల్ఐ లోన్లు కానీ, క్లైమ్స్ కానీ, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ కానీ, 90% ఇవ్వాల్సినటువంటి క్యాష్ రూపంలో ఇవ్వాల్సినటువంటి డిఏ కానీ, ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే 30,000 కోట్ల రూపాయలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వర్గానికి ప్రభుత్వం బాకీ ఉంది. ఇవ్వాల్సినటువంటి బాకీ అది. మరి వారు హామీ ఇచ్చినటువంటిది చివరి సెప్టెంబర్లో ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వకపోవడం వల్ల మరి ఈ కార్యాచరణ చేపట్టాం. మరి అదే కాకుండా కారుణ్య నియామకాలకు సంబంధించి 3 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగి చనిపోతే, టీచర్ చనిపోతే ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వకపోవడం అనేటువంటిది గత 3 సంవత్సరాలుగా 3,000 మందికి లోకల్ బాడీస్లో ఇవ్వడం అనేటువంటిది ఇవ్వట్లేదు. వారు చాలా కుటుంబాలు ఏంటంటే బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి, ఎటువంటి గ్రీవెన్సెస్లో చెప్పుకున్న అవి పరిష్కారం కాని పరిస్థితి అనేటువంటిది ఉంది. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామనేటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం. టీచర్ ఎవరైతే బోధన చేస్తున్నాడో ఆ టీచర్కి సంబంధించినటువంటి బోధనా స్వేచ్ఛ అనేటువంటిది అనేక యాప్స్ పెట్టి ఈరోజు ఆటంకం కలిగించడం అనేటువంటి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి, పెన్షనర్స్కి సంబంధించి గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు, బకాయిలు ఏదైతే మేము ప్రభుత్వం దగ్గర దాచుకున్నామో, ప్రభుత్వం మాకేమీ డబ్బులు అడగట్ల ప్రభుత్వాన్ని. మేము ఈ విషయంలో మేము ప్రభుత్వం అంతా డబ్బులు దాచుకున్నాం, జీపీఎఫ్ కానీ, ఏపీజేఎల్ఐ కానీ. అందులో ప్రభుత్వానికి ₹1 కానీ, ₹1 వాటా కానీ లేదు. మా డబ్బులు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని గత 3 సంవత్సరాలుగా మాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, అలాగే ఏపీజేఎల్ఐ పేమెంట్లు, అట్లాగే ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన సరెండర్లు, మిగతా బిల్లులు కూడా 3 సంవత్సరాల నుంచి బిల్లులన్నీ సిఎఫ్ఎంఎస్లోనే పడి ఉన్నాయి. నగదు రూపాన వచ్చే పరిస్థితి ఉద్యోగుల ఉపాధ్యాయులకు లేదు. అలాగే డిఏల పరిస్థితి చూస్తే 7 డిఏల యొక్క పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. 3 డిఏలు మామూలుగానే పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి 2 నుంచి 3 లక్షల రూపాయల పిఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. జీతాలు చూసుకుంటే 1వ తారీఖున వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వంలోకి వస్తే ఒక్క రోజులోనే మేము డిఏ ఇస్తాం, మీకు 1 వారంలో సిపిఎస్ ఇస్తాం, 1 నెలలో ఆర్పిఎస్ రివైజ్డ్ పే స్కేల్స్ ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వం 4 సంవత్సరాలు అయినప్పటికీ వారు ఇవ్వవలసిన 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం వారు ఇవ్వరు. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు మా డబ్బుల్లో నుంచి మాకు తీసి ఎవరి పరిస్థితి. అట్లాగే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి ఎవరికి ఉపయోగం లేని జీపీఎస్ని తీసుకొచ్చి బలవంతాన వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయుల మీద రుద్దే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమాలన్నిటికీ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఎనికేపాడు అను హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్ప్ లైన్ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ దోహదపడుతోందన్నారు. హెల్ప్ లైన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ ఆధ్వర్యంలో స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ పేరుతో పక్షవాత చికిత్స వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ స్ట్రోక్ హెల్ప్ లైన్ సేవలను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ స్ట్రోక్ కారణంగా అనేక మంది శాశ్వత అంగవైకల్యానికి గురై వారి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. స్ట్రోక్ బారిన పడిన వారికి సత్వర చికిత్స అందించడం కోసం హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. అను ఇన్స్టిట్యూట్ చేపట్టిన ఈ కార్యక్రమం స్ట్రోక్ బారిన పడిన వారికి సంజీవనిలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు తోడు అను గ్రూప్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు చేపడుతున్న హెల్ప్ లైన్ వంటి కార్యక్రమాలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని త్వరలోనే నెరవేరేలా చేస్తాయని అన్నారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ మాట్లాడుతూ స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు అని, దీనినే సాధారణ భాషలో పక్షవాతం అంటారని అన్నారు. దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, మద్యపానం, ధూమపానం అతిగా సేవించడం, స్థూలకాయం కారణంగా ఒంట్లో కొవ్వు స్థాయిలు పెరిగిపోవడం, గుండె జబ్బులకు మందులు సరిగ్గా వాడకపోవడం వంటివి స్ట్రోక్కు దారితీస్తాయన్నారు. స్ట్రోక్ బారిన పడకుండా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమన్నారు. అను ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రోక్ హెల్ప్ లైన్ 9542108108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జి రమేష్ పిలుపునిచ్చారు. హాస్పిటల్ అయినటువంటి అను హాస్పిటల్ వారు ఈ వరల్డ్ స్ట్రోక్ డేని ఒక అవేర్నెస్ క్యాంప్ కింద తీసుకోవాలి అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో రమేష్ గారు, అలాగే న్యూరో టీం అంతా జాఫర్ గారు, సౌమ్య గారు, శివరామ్ గారు, సాయి కృష్ణ గారు, భవానీ శంకర్ గారు, డాక్టర్ గారు పుట్టినరోజు చెప్పండి. ఈరోజు దీని గురించి అవగాహన కల్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ న్యూరో టీం రమేష్ గారు అందరూ కూడా శరీరంలో వస్తున్నటువంటి మార్పుల్ని 4 గంటల్లోపు మనం దానిని గుర్తించి దాన్ని సరి చేసుకునేటటువంటి అవకాశం, గోల్డెన్ పీరియడ్ని ఎలా వినియోగించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలకి దీని ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఎట్లా అంటే మనం రెగ్యులర్గా మన శరీరంలో వస్తున్నటువంటి మార్పులు గమనించి స్ట్రోక్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, వస్తుంది అని చెప్పి చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, మూతి వంకరపోవడము, చెయ్యి లాగడము, లేకపోతే భుజం లాగడము, ఇట్లా రకరకాల. అలాంటి సందర్భంలో మనం అను హాస్పిటల్ వారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా ముఖ్యంగా పేద ప్రజానికానికి వైద్యంలో అన్ని విధాలుగా సహకరిస్తూ ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధిలో కానివ్వండి, లేకపోతే పేదవారు అనేవారు వైద్యానికి వస్తే అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటున్న అను హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి రాగానే అదేవిధంగా దాన్ని నివారించడానికి ఒక నూతనంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఈరోజు పెద్దలు రమేష్ గారు, అదేవిధంగా డాక్టర్ సౌమ్య గారు, జాఫర్ గారు, శివరామ్ గారు వీళ్ళందరూ ఒక నాయకత్వంలో ఈరోజు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కాజ్గా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్లో కూడా వచ్చే ఈ రోజుల్లో ప్రజానికానికి ఒక అవగాహన కలిగించే విధంగా రాగానే వెంటనే ఏ చర్యలు తీసుకోవాలి, వెంటనే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పని ఆ ఒక హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించే విధంగా ఒక మంచి కార్యక్రమం అను హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో చేస్తడం జరిగింది. ఈ అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ఇంటర్నేషనల్గా దీన్ని ఒక అవేర్నెస్ డేగా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, బ్రెయిన్ స్ట్రోకు, పెరాలసిస్ అన్నది చాలా కామన్. ఈ రోజుల్లో ఎంతోమంది అంటే హార్ట్ అటాక్తో ఈక్వల్గా మనకేంటంటే హార్ట్ అటాక్ గురించి తెలుస్తుంటుంది, కానీ బ్రెయిన్ స్ట్రోక్తో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు లేదా పక్షవాత బారిన పడిపోయి ఇంటికి భారంగా తయారవుతున్నారు అన్న విషయం
చాలామందికి అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంటుంది. కానీ అత్యంత ఎక్కువగా ఈ కేసులు అన్నది ఈ రోజుల్లో నమోదవుతున్నాయి. ఈవెన్ చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది రావటం అన్నది జరుగుతుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం నివారించుకోవటం కానీ లేదా ఈ బ్రెయిన్ స్ట్రోక్ని ఎర్లీ ఫేజెస్లో గుర్తించడం వల్ల, మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ప్రాణాన్ని కాపాడటమే కాకోకుండా ఆ పెరాలసిస్ని కూడా మనం ప్రివెంట్ చేయడానికి, త్వరగా పేషెంట్ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే గోల్డెన్ పీరియడ్ అంటాం. ఈ గోల్డెన్ పీరియడ్ అంటే మొట్టమొదటి 4-4.5 గంటల్లో కానీ మనం వైద్యం చేయగలిగితే రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క అవగాహనని మనము అందరి జనాల్లో పెంపొందించడానికి, ప్లస్ మేము ఆ సర్వీస్ను పబ్లిక్ ఇవ్వడానికి ఈరోజు స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ అని ఒక ప్రోగ్రామ్ని, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అన్నది జరిగింది. ఇందులో ఏంటంటే అంబులెన్స్ అన్నది ఎల్లప్పుడూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అందులో ఎర్లీ ఫేజెస్లో స్ట్రోక్కు కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం అందించడానికి ప్రతి ఏటా అక్టోబర్ 29న మనం వరల్డ్ స్ట్రోక్ డేగా జరుపుకుంటాము. ఎందుకంటే అందరికీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన ఉండదు. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఈ గోల్డెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. సో దాని తర్వాత మనం పెద్ద ఎక్కువ చేయగలిగేది ఏం లేదు. జీవితాంతం అదే ఆ పక్షవాతంతోనే ఆ మనిషి బ్రతకవలసి వస్తుంది అండ్ ఫ్యామిలీకి కూడా భారంగా మారుతారు. సో మా యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ స్ట్రోక్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్తో ఎంత త్వరగా మనం చికిత్స అందించగలిగితే బ్రెయిన్ అంత సేవ్ చేయగలం. ప్రతి నిమిషం కొన్ని మిలియన్ న్యూరాన్లు చచ్చిపడిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. సో ఎంత త్వరగా మనం ఆ పేషెంట్కి ఇంజెక్షన్ కానీ లేదంటే ప్రొసీజర్స్ చేయటం వల్ల చాలా టైం సేవ్ చేయటం జరుగుతుంది. సో ఈ స్ట్రోక్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్తో మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్ని పికప్ చేసుకొని ఎంత త్వరగా వీలైతే టైం వేస్ట్ కాకుండా వేరే హాస్పిటల్స్కి వెళ్ళి వెయిట్ చేసి ఇమేజింగ్ కోసం, సిటీ స్కాన్ కోసం వెయిట్ చేసి, డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేసి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అంబులెన్స్లోనే టెలికన్సల్టేషన్ ద్వారా మేము అడ్వైజ్ ఇచ్చి వీలైతే దగ్గరున్న సెంటర్లోనే సిటీ స్కాన్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో దానికోసమే ఈ స్ట్రోక్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ అనేది. స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి గోల్డెన్ పీరియడ్లో అందించాల్సిన ట్రీట్మెంట్లో ఒకటి ఈ థ్రాంబెక్టమీ అనేది. థ్రాంబెక్టమీ అంటే ఏంటంటే ఈ క్లాట్ ఎక్కడైతే ఏ నరంలో అయితే ఉందో అక్కడ చిన్న వైర్ లాంటిది పెట్టి చిన్న సూదిగాటితోనే చికిత్స అయిపోయిందండి. వైర్ లాంటిది పెట్టి ఆ క్లాట్ని లాగేస్తాం అనమాట. ఇదంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి గోల్డెన్ పీరియడ్లో కనుక ఈ చికిత్స అందిస్తే ముందు రోజుల్లో స్ట్రోక్ అంటే మంచం బారిన పడ్డారు, పోయారు, అట్లాంటి ఉండేది. ఇప్పుడు అవన్నీ కాకుండా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ థ్రాంబెక్టమీ అనేది చేసి పేషెంట్స్ని ఈ ప్రాణాంతకమైన ఈ స్ట్రోక్ నుండి కాపాడుకోవచ్చు. సో ఈ స్ట్రోక్ డే నాడు పేషెంట్స్లో ఈ ట్రీట్మెంట్, అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అనేది పేషెంట్స్లో చేరాలి అనే ఉద్దేశంతో మా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. స్ట్రోక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి 4.5 గంటల్ని గోల్డెన్ పీరియడ్గా భావిస్తాము. ఈ గోల్డెన్ పీరియడ్లో క్లాట్ కరగడానికి చేసే ఇంజెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా క్లాట్ తీసేయడానికి చేసే ఇంటర్వెన్షనల్ న్యూరాలజీలో భాగంగా ఉండే థ్రాంబెక్టమీ అనే ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ సర్వసభ్య సమావేశం గాంధీనగర్ నందలి ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ 2017 అక్టోబర్ 2వ తేదీన ఈ పార్టీని ప్రారంభించడం జరిగిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుండి పోటీ చేయలేకపోయామన్నారు. 98% ఎస్సీలతో ఏర్పడిన పార్టీ ఆల్ ఇండియా జై హింద్ పార్టీ అన్నారు. 2024 ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. 12వ సంవత్సరంలో పెట్టాలని అనుకున్నాం. అనివార్య కారణాల వల్ల ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు నేను ఎదుర్కొంటూ ఉన్నానప్పుడు అందువల్ల నేను దీన్ని కొద్దిగా ఆలస్యంగా పెట్టవలసి వచ్చింది. 2017 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి రోజున ఇదే ప్రెస్ క్లబ్లో సాయంత్రం 5-6 గంటలకు మేము స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము దరఖాస్తు చేసుకున్నాం రిజిస్ట్రేషన్ కొరకు. అది అలా సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ నానింది ఆ ఫైలు. తర్వాత అతి కష్టం మీద 2018 సెప్టెంబర్లో మేము దాన్ని పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేయటం జరిగింది.
రిజిస్టర్ చేసిన వెంటనే ముందస్తు ఎన్నికలు, శాసనసభకు ముందస్తు ఎన్నికలు తెలంగాణలో వచ్చాయి. 1.5 మాసం కూడా లేదు మేము ఎన్నికల్లో మా యొక్క విషయాలు చెప్పుకునేదానికి, మా పార్టీ యొక్క ఆశయాలను చేరవేసేదానికి కనీసం 1.5 నెల మాసం కూడా లేదు మాకు. అయినా కూడా ఈయన మన అంబటి శివనాగమల్లేశ్వరరావు గారు పెనమలూరు నుంచి పోటీ చేశాడు. నేను కూడా కుత్బులాపూర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్లో పోటీ చేశాను. మన పార్టీ అభ్యర్థి ఒక అతను జనరల్ సీట్ నుంచి ఒక ట్రైబల్ అడ్వకేట్ నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ. కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిని ఖండిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కరువైందంటూ కార్మిక సంఘాల నేతలు ఈ సందర్భంగా ఆరోపించారు. కావలి పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యాధరిపురం ఆర్టీసీ డిపో గేటు ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కార్మికులు ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయడం బాధాకరమని సిఐటియు వెస్ట్ సిటీ సెక్రటరీ ఈవి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై మరోసారి ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని, పరిస్థితి చేయి దాటే వరకు చూడకుండా ప్రభుత్వం దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాతంత్ర పాలన, ప్రజాపాలన జరగటం లేదు. అధికార పార్టీ గోండాల పరిపాలన కొనసాగుతుంది. ఉద్యోగ కార్మికుల పైన ఇప్పటికే దాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో అనేక దాడులు చేసిన అధికార పార్టీల పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మిన్నగుండిపోయింది. నిన్నగాక మొన్న కావలి పట్టణంలో ఆర్టీసీ డ్రైవర్ల పైన అమానుషంగా, అన్యాయంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు విపరీతమైన దాడి చేసి, గాయపరిచి, ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా సిఐటియు ఖండిస్తుంది. ఆర్టీసీ డ్రైవర్లు ఏ తప్పు చేయకపోయినా వైసీపీ గోండాలు లేకపోతే వైసీపీ అధికార పార్టీ నాయకులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్లు చేసిన తప్పేంటి? వాళ్ళ మానాన్న వాళ్ళు ప్రయాణికులు తీసుకెళ్తుంటే వీళ్ళకేం అడ్డం వచ్చింది? వీళ్ళు వెళ్తున్న వాహనానికి ఆర్టీసీ బస్సు పక్కకు తప్పుకోపోతే అది తప్ప? ఆర్టీసీ బస్సు కూడా ఆ మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఉంది కదా. ప్రయాణికులు సక్రమంగా గమ్యానికి చేరాల్సిన అవసరం ఉంది కదా. అటువంటి ప్రజల భద్రతతో కూడిన బాధ్యతని ఆర్టీసీ డ్రైవర్ నిర్వహిస్తుంటే రౌడీజం చేస్తారా? మీకు దారి ఇవ్వలేదని రౌడీ బస్సుని వెంటాడి, డ్రైవర్ని వెంటాడి, వేటాడి గోండాలు తీసుకొచ్చి కొట్టిస్తారా? స్వయంగా అధికార పార్టీ నాయకుడు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళలో వరుస పేలుళ్లు. కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి, పలువురికి గాయాలు. సిట్తో దర్యాప్తు. కేరళకు చేరుకున్న ఎన్ఎస్జీ బృందం. దేశ ప్రజలతో ప్రధాని మోదీ 106వ మన్ కీ బాత్ కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న మేరా యువ భారత్ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్లు ప్రకటన. విజయవాడ రైల్వే స్టేషన్లో అమృత్ కలస యాత్ర రైలును ఘనంగా ప్రారంభించిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. మేరా మిట్టి మేరా దేశ్ ప్రధాని పిలుపుతో విజయవాడ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరిన బీజేపీ శ్రేణులకు పురంధరేశ్వరి ఘనంగా వీడ్కోలు. ఆత్కూరి స్వర్ణభారతి ట్రస్ట్ లో ఘనంగా ఏబీవీపీ అమృతోత్సవాలు. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇష్టపడి కష్టపడి జీవితంలో ఎదగాలంటూ యువతకు సందేశం. ఘాటెక్కుతున్న ఉల్లి. రానున్న రోజుల్లో కిలో 100 రూపాయలకు చేరువలో. సామాన్యుని బెంబేలెత్తిస్తున్న ఉల్లి ధరలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.